హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిబులేవి కల్చర్. జగన్నాథ రథయాత్ర నిర్వహించడం వెనుక ఉన్న విశ్వాసం ఏమిటి? ఈ జగన్నాథ ఆలయ నిర్మాణ విశేషాలేమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. జగన్నాథ రథయాత్రపై ఇంతకుముందు 2 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్లో 14 రోజుల పాటు ఆలయాన్ని ఎందుకు మూసివేస్తారు, జగన్నాథుడి రథాన్ని ఎలా తయారు చేస్తారు, ఎవరు తయారు చేస్తారు, ఎప్పుడు తయారు చేస్తారు అన్న విశేషాలు ఉన్నాయి. ఎవరైనా ఆ వీడియోస్ని ఇంతవరకు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. అంత ఘనంగా రథయాత్రను నిర్వహించడానికి వెనుకున్న విశ్వాసం ఏమిటి? రథయాత్ర జరిగే 12 రోజులు లేదా 7-9 రోజుల పాటు ఒంటిపూట భోజనం చేసి శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అలాగే రథయాత్ర జరిగే 12 రోజుల్లో మీకు అనుకూలించే 3, 5, 7, 9 రోజుల్లో ప్రతినిత్యం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సమీపంలోని నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకొని నేతితో 2 దీపాలు వెలిగిస్తే కార్యాలు సిద్ధిస్తాయి. ఒకానొకప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ప్రజలు తండోపతండాలుగా కొన్ని వందల మైళ్ళ నుండి అనేక వ్యయ ప్రయాసల కోర్చి కూడా దుర్గమ పర్వతారణ్యాలను పొంగిపొర్లే నదులను దాటుకుంటూ ఉత్సాహంగా వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ శ్రమేం అక్కర్లేదు. దేశంలో అతి పవిత్ర స్థలాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ పూరి జగన్నాథ ఆలయం. కాబట్టి ఈ ఆలయానికి వచ్చేందుకు అనుకూలంగా బస్సులు, రైళ్లు, విమానాలు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయ విగ్రహాల ఎత్తు సుమారు 214 అంగుళాలు ఉంటుంది. దీనికి మొదట 8వ శతాబ్దం చివరన ఏలిన గంగా వంశపు రాజు అయిన 2వ మహాశివగుప్త యయాతి కట్టించాడనే ప్రతీతి. కానీ కొంతమంది చరిత్రకారుల నిర్ణయం ప్రకారం 12వ శతాబ్దంలో ఇదే వంశావళికి చెందిన చూడగంగ దేవుడు నిర్మించాడని చెప్పుకుంటారు. మొట్టమొదట ఈ ఆలయ నిర్మాణం ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించాడని అంటారు. ఆయనకు స్వామివారి ఉనికి నిస్పష్టంగా ఎక్కడో ఉన్నట్లు అనిపించడం మొదలుపెట్టింది. అక్కడ దగ్గరలోనే ఎక్కడో నివాసం ఏర్పరచుకొని ఉంటాడనే భావంతో కనుక్కోవడానికి కొంతమందిని వినియోగించాడు. వారిలో ఒకరు విద్యాపతి అనే యువ బ్రాహ్మణుడు. ఆయన అన్వేషణలో కొన్నాళ్ళు ఒక తెగకు రాజైన విశ్వావసు వద్ద అడవిలో అతిథిగా ఉన్నాడు. విశ్వావసుకు లలిత అనే అందమైన కుమార్తె ఉంది. విద్యాపతి లలిత ప్రేమించుకొని దగ్గరయ్యారు. వారిద్దరికీ వివాహం కూడా అయింది. కొంతకాలానికి విశ్వావసు రహస్యంగా ఒక దేవుణ్ణి ఆరాధించే విశేషం కనుగొన్నాడు విద్యాపతి. భార్య లలిత ద్వారా ఆ గుహను కనుక్కోగలిగి అక్కడికి చేరాడు. విద్యాపతి ఆ గుహలో చేరి భగవానుని చూసేటప్పటికి ఇన్నేళ్ల తన అన్వేషణ ఫలించినట్లు, ఆ దేవదేవుణ్ణి అక్కడే కనుగొన్నట్లుగా అతనికి స్ఫురించింది. తన అన్వేషణ పూర్తయింది. ఒకానొక రోజు ఆ మూర్తిని దొంగలించి పరారై పూరి చేరాడు. తర్వాత ఇది రాజాజ్ఞ ప్రకారం జరిగిందని ఇంద్రద్యుమ్న మహారాజే విశ్వావసునికి క్షమాపణ చెప్పుకున్నాడు. మూర్తిని అతను కట్టించిన ఆలయంలో ప్రతిష్ఠించడానికి విశ్వావసు కూడా ఒప్పుకున్నాడు. కానీ స్వామి స్వప్నంలో కనిపించి తన మూర్తి వేరు విధంగా కొయ్యలో మలచమని ఆనతించాడు. విగ్రహాన్ని మలచడానికి ఒక వృద్ధ మూర్తి తనంత తానుగా రాజసన్ముఖానికి వచ్చాడు. కలలో స్వామివారు సెలవిచ్చిన శిల్పరూపం ఆయనలో చూచి రాజు ఒప్పుకున్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు. వృద్ధమూర్తి ఒక గది తలుపులు మూసి తను తెరవమనేంత వరకు తెరచి చూడకూడదనే నియమం విధించాడు శిల్పి. అందుకు ఒప్పుకున్నాడు రాజు. కొన్నాళ్ళ తరువాత ఇంద్రద్యుమ్న మహారాజు గారి పట్టమనిషి రాణి గుండీచ ఓర్పు వహించలేకపోయింది. అసలు ఈ ముసలాయన ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అని చూడాలనే ఉత్కంఠ ఆమెను నిలవనీయలేదు. పర్యవసానంగా ఆమె తటాలను తలుపు తీసింది. శిల్పి అదృశ్యుడయ్యాడు. అసంపూర్ణంగా వదిలేసిన విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ప్రస్తుతం ఆలయంలో మనకు కనిపించే విగ్రహ నమూనాలు అవే. అయితే దీనిని గురించి, వీని ప్రభావం గురించి అనేక రకాలైన కథలు ఉన్నాయి. అయితే ఇది హిందువులకు కుల విచక్షణ లేకుండా దర్శనీయం.
ఇతర మతస్థులు విదేశీయులను లోపలికి రానియరు. అటువంటి వారు దగ్గరనే ఉన్న రఘునందన లైబ్రరీ భవనాలపై నుండి ఆలయమును చూడవచ్చు. ఆలయం అంతా కనబడుతుంది. ఆలయ నిర్మాణ విశేషాలు. ఆలయం చతురస్రంగా ఉంటుంది. ఒక్కొక్క భుజము సుమారు 200 మీటర్లు ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు 6 మీటర్ల ఎత్తుంటాయి. ఈ విధంగా 2 గోడలు ప్రహరీలుగా ఉన్నాయి. శంఖాకారంగా ఉన్న ఈ ఆలయ గోపురం గగనచుంబితంగా 58 మీటర్ల ఎత్తుంటుంది. ఆ గోపురం మీద ఒక జెండా ఉంటుంది. జెండా మీద సుదర్శన చక్రం ఉంటుంది. ఇది కొన్ని మైళ్ళ దూరం పర్యంతం కానవస్తూ పూరికి యాత్రికులను ఆహ్వానిస్తున్నట్లుంటుంది. సింహద్వారం ముందు ఒక గరుడ స్తంభం ఉంది. ప్రధాన ద్వారం అక్షరాల సింహద్వారం. ద్వారానికి 2 పక్కల రాతి సింహాలున్నాయి. అవి ద్వారపాలకులలా భావించబడుతున్నాయి. కానీ మధ్యలో చిన్న విగ్రహంగా అమరి ఉన్న సుభద్రామూర్తికి మాత్రం హస్తాలు ఉండవు. ఇది ఆ అసంపూర్ణంగా వదిలివేసిన దానికి తార్కాణంగా భావించవచ్చు. ఈ మూర్తులు ఆయా పరవడి దినాలలో విశేష అలంకారాలతో, ఎప్పుడూ వాడని పూల దండలతో అలంకరించబడి సాక్షాత్కరిస్తూ కనబడతాయి. ఈ పవిత్ర పూరీ జగన్నాథ ఆలయ నిర్వహణలో 20,000 మంది తన జీవన భృతిని పొందుతున్నారట. ఇది పార్ట్ 3. పార్ట్ 4 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ AAV Culture for more videos.